హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ వీడియో. ఈ యొక్క వీడియోలో నిన్న మాటి గారు ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోలో అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఆ వీడియో ద్వారా మనకేం ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మన వీడియోస్ షార్ట్ అండ్ స్వీట్గా లెంతీ 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండవు కాబట్టి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారని మాటి గారిని క్వశ్చన్ అడిగితే ఈయన ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పడం అయితే జరిగింది. యాష్ ముఫార్ సార్ గారు అప్డేట్ ఇస్తలేరు, అట్ ది సేమ్ టైం పాపప్స్ వస్తలేవు. అయితే ఈ సిచ్యువేషన్స్ లో నేను లైవ్స్ పెట్టడం వల్ల, వీడియోస్ చేయడం వల్ల ఫౌండర్స్ అందరూ కూడా అటెన్షన్ అండ్ పాజిటివ్ గా ఉంటారు అని చెప్పేసి, ఉండాలి అని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ అదే విధంగా గత 6-7 వారాల నుంచి ఆయన హెల్త్ కండిషన్ బాగోలేకపోవడం అండ్ దాని గురించి చాలా మంది ఫౌండర్స్ నా గురించి ప్రే చేయడం. సో ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, సో ముందు నుంచి నేను మొదలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఇంకో పాయింట్ ఆయన మెన్షన్ చేయడం జరిగింది, అది ఏంటి అంటే యాష్ ముఫార్ గారు ఆయన సాయశక్తులు అన్ని కూడా ప్రయత్నిస్తున్నాడు, ఆయన హ్యాపీగా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, సో ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే ఆయన కొన్ని వీడియోస్ అయితే ప్లే చేయడం జరిగింది, ప్రోమో వీడియోస్. మన ఆన్ ప్యాసివ్ లో ఎలా ఉంటుంది, అసలు ఆన్ ప్యాసివ్ లో మనం ఎందుకు జాయిన్ అయ్యామనేది. సో ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఆయనకు వచ్చిన మెయిల్స్ ని బట్టి ఆయన కొన్ని ప్రోమోస్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు ఆ వీడియోని విజిట్ చేసి చెక్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఆ ప్రోమోస్ వల్ల మనకి ఏం అర్థమవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ నేను ముందే అవన్నీ చెప్పేసి స్పాయిల్ చేయాలని నా ఉద్దేశం కాదు. సో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ ఎందుకున్నాము. సో మనకి చాలా మంది చాలా వేస్ లో చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసాం. మన మనీ కావచ్చు, మన టైం కావచ్చు, అన్ని విధాలుగా ఇన్వెస్ట్ చేసి 99.9% అందరూ కూడా ఫెయిల్ అయిపోయి లేకపోతే లాస్ అయిపోయి, అంటే జనరల్ గా ఏంటంటే వేరే అదర్ ప్లాట్ఫామ్స్ లో మనకి మాక్సిమం లాస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, సో ప్రాఫిట్ తక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేశారు అంటే మన యొక్క కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే హ్యూమానిటీ లిఫ్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు హ్యూమానిటీని లిఫ్ట్ అప్ చేయాలి అని చెప్పేసి. సో మనలాంటి ప్రజలను, అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మనలాంటి కష్టపడే వాళ్ళ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి కావచ్చు, సో వీళ్ళందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలని, ఆ యొక్క పద్ధతుల్ని మెరుగుపరచాలని చెప్పేసి, ఇంకా వాటన్నిటిని ఇంకా బాగా బెటర్ గా, లైక్ ఇప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ తెస్తూ లాసెస్ అనేవి తక్కువ చేయాలని చెప్పేసి, అండ్ అట్ ది సేమ్ టైం మన ఫౌండర్స్ అందరికీ ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్స్ కావచ్చు, లేకపోతే అన్ని విధాలుగా మనం అరేంజ్ చేసుకునే విధంగా, అన్ని ప్రాపర్ గా మనం సెట్ చేసుకునే విధంగా మన జీవితాలు ఉండాలి అని చెప్పేసి మిస్టర్ యాష్ ముఫార్ గారు అన్ని ప్రిపేర్ చేస్తారు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో నేను మొదటి నుంచి నేను అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మార్టి గారు మెన్షన్ అయితే చేయడం జరిగింది. మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో అండ్ మనకన్నా ఈ ప్రజెంట్ సినారియోని బేస్ చేసుకుని ఆయన ఆ ప్రోమోస్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఒకసారి ఆ ప్రోమోస్ చూస్తే మీకు ఒక అర్థం, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఒకసారి ఒక లుక్ అయితే వేసేసేయండి మార్టి గారు నిన్న పెట్టిన వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ గా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, బట్ మన యాష్ ముఫార్ సార్ గారు డిసైడ్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, మనకు వచ్చే క్వశ్చన్స్ తక్కువే ఇంకా. సో మన ప్రౌడ్ ఫౌండర్స్ స్టే కనెక్టెడ్ అయితే షేక్స్ ఇన్ ఫ్రీడమ్, అట్ ది సేమ్ టైం ఓఎస్, ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఓఎస్ లో కనిపిస్తుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్లో వినిపిస్తుంది. సో మన ప్రౌడ్ ఫౌండర్స్ అక్కడ కనిపించేవి మిస్ కాకూడదు, ఇక్కడ వినిపించేవి మిస్ కాకూడదు అనుకుంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడప్పుడు ఓఎస్ మీద ఒక లుక్ వేసేయండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే షేర్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ founders, thank you so much, thank you for watching.